ఉండాలి. అక్కడ వణికిపోతూ ఎక్కడైతే ప్రాధాన్యత లేదో అక్కడనే మనకు మండి చేస్తా ఉన్నారు. తగిన గుణపాఠం చెప్పాలంటే ఇక్కడ స్థానిక ఎంపీ గారు చెప్తా ఉన్నాను, మన ఆర్మూర్కు ఏ ఒక్క 5 రూపాయలను పైసలు తెచ్చిన సంగతి ఉన్నదని చెప్తా ఉన్నారు. అక్కడ పోరాడని అక్కడ ఏంటి సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టడం కాదు, మతాలను రెచ్చగొట్టడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ తీసుకురండి, అభివృద్ధిలో ముందట్టుంటుందని చెప్తా ఉన్నాను. మన స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాను, కేవలం సోషల్ మీడియాలోనే తప్ప అభివృద్ధిలో ముందకు పోయిన దాకా లేవు. ప్రజలు రెచ్చగొట్టడము, హిందువులం ధర్మం అనడం తప్ప ఇంకోటి లేదని చెప్తా ఉన్నాడు. ముక్తకంఠంతో కాంగ్రెస్ నాయకులంతా ఒక వేదిక మీదకి రావాలా. రానున్న రోజులు మనై స్థానికంగా కూడా మనం ఉంటాం కాబట్టి కాంగ్రెస్ నాయకులంతా ఈ నిరసనలు కొనియాడాలని చెప్తా ఉన్నాను. సవితి తల్లి ప్రేమ ప్రకటిస్తుంది కాబట్టి వారికి తగిన గుణపాఠం చెప్పాలా. మోడీ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న సాయిబాబా గౌడ్ గారికి, జిల్లా నాయకులు మార చంద్రమోహన్ అన్న గారికి, సాయిరెడ్డి అన్న గారికి, సీనన్న గారికి, మండలాధ్యక్షులకి, కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 3 రోజుల క్రితం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినరో ఆ యొక్క బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఏదైతే ఒక 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిర్రో దాన్ని మాత్రం స్వాగతిస్తూ, మిగతాది ఏదైతే పసుపు బోర్డు ఈ రాష్ట్రంలో పెట్టిర్రు, ఇదే జిల్లాలో పెట్టిర్రు, కానీ దానికి 1 రూపాయి కూడా నిధులు పెట్టలే. అట్లనే పసుపు బోర్డు పెట్టింది నిజామాబాద్ జిల్లాలో అయితే ఆ ఆఫీస్ని తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిర్రు. మరి దాంట్లో అంతర్యం ఏందో మాకు అర్థమైతలే. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీకి పోవాలన్న రైతులు అని చెప్పి ఈ యొక్క ఎంపీని చైర్మన్ని అడుగుతున్నా. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి కానీ మిగతా రాష్ట్రాలకి అధిక నిధులు ఇచ్చిర్రు, వాళ్ళకి ఇయ్యొద్దని కోరట్లేదు. కానీ ఏదైతే వాళ్ళకి నిధులు ఇచ్చిర్రో దాంట్లో మా భాగం ఏముందో దాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి చెప్తున్నాం, గత బడ్జెట్ లో కూడా గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పినాం. మరి ఈ నాయకులకి ఇక్కడ ఉన్న ఎంపీలకి సిగ్గని అనిపిస్తలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఈ సంవత్సరం మొన్న జరిగిన బడ్జెట్ దాంట్లో నిధులు తీసుకురావాలి కదా. గతంలో 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? 2 మంత్రులు ఉన్నారు. ఎటువంటి నిధులు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ నుండి ఆదిలాబాద్ కి రైల్వే లైన్ కొత్త చేస్తున్నామని చెప్పారు, దానికి ఈ బడ్జెట్ లో 1 రూపాయి లేదు. పసుపు బోర్డుకు 1 రూపాయి లేదు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని గ్రామాన తీసుకుపోయి మండల స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించి వచ్చే రోజులలో ఈ బీజేపీ నాయకులను కానీ ఎంపీలను కానీ గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తూ, మీరు మళ్ళా మీ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు పోయి ప్రధానమంత్రిని పట్టుకుంటారా, మంత్రుల్ని పట్టుకుంటారా, అధిక నిధులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.